ఓజీకున్నంత హైప్ అయితే నాకు తెలిసినంత వరకు నేను చూడలే గైస్. హైదరాబాద్ లో ప్రీమియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి రేపు సాయంత్రం వరకు ఒక్క షో కూడా వేరే సినిమాకి లేదు. కట్టడం పట్టుకుని వస్తుంటే డిప్యూటీ సినిమా లేకపోతే ఇమ్రాన్ హష్మిన్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు చూసి ఎవరు మోసపోకండి. ఎక్కడ పెట్టినా అంత ఓజీ ఫీవర్ నడుస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓజీ సినిమా గురించి యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో అసలు నేను చేయకూడదు అనుకున్నాను. అసలు నా టాపికే కాదు, అసలు నా వర్షనే కాదు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఓజీకున్నంత హైప్ అయితే నాకు తెలిసినంత వరకు నేను చూడలే గైస్. ఓజీకి అయితే మామూలు హైప్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక 70-80% అయితే మిగతా 20-25% వచ్చి డైరెక్టర్ గైస్ సుజిత్ తీసింది 2-3 సినిమాలు అయినా కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు గైస్. చాలా మంది కూడా నాకు తెలిసి రెడీగా ఉంటారు నెగిటివ్ రివ్యూస్ కోసం అని. సినిమా హిట్ టాక్ వచ్చిందంటే రికార్డులన్నీ ఖచ్చితంగా దద్దరిల్లు అయిపోతాయి. ఫ్యాన్స్ చెప్పినట్టు నేను 2,000 కోట్లు 3,000 కోట్లు 1,000 కోట్లు అని చెప్పను కానీ ఈజీగా 800+ మాత్రం ఇది మాత్రం ఫిక్స్ అంతే. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రీమియర్స్గా వచ్చేసినాయి 100 కోట్లు. మీరు చూస్తున్నారు 75+ ఎంత పెట్టారు. ఇంకా చాలా కొత్త థియేటర్ వదిలేశారు. అవి కూడా ఈ ఫస్ట్ అసలు లేవు. అవి పెట్టినప్పుడే మన వాళ్ళు పోస్టర్ వదిలేశారు 75 crores+ అని. అవన్నీ చాలా వదిలేరు కాబట్టి 100 దాటినా ఆశ్చర్యపడలేదు. మోస్ట్లీ ఆ పిక్చర్ వదలరు నాకు తెలియదు కానీ డేటు అంటే రేపు రిలీజ్ కాబట్టి ఎల్లుండి పోస్టర్ వదులుతారు. ఈ 2 రోజుల కలెక్షన్లో మత్తిపోద్ది ఒక్కొక్కడికి 200+ వస్తుంది కలెక్షన్. ఐ హోప్ దిస్ మూవీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మంచి హ్యూజ్ సక్సెస్ ఇవ్వాలని, సుజిత్ కూడా సాహోకి డిసప్పాయింట్ చేసిన మన తెలుగోళ్ళు ఈ మూవీతో ఆదరించి మనల్ని ఒక లెవెల్లో ఉంచుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ రేపు ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ అనేది పక్కా వస్తుంది. లాక్ టైప్ అయినా లేకపోతే ప్రాపర్ రివ్యూ అయినా ఈ విధంగా మోస్ట్లీ ట్రై చేస్తాను. యూఎస్ రివ్యూస్ అని చాలా అంటే చాలా థంబ్నెయిల్స్తో మీకు కనిపిస్తూ ఉంటాయి పోస్టర్స్. గాయస్ నాకు తెలిసినంత వరకు ప్రీమియర్స్ అయితే వరల్డ్ ఎక్కడా పడలేదు. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్లోనే. సో అక్కడ కూడా పడతాయి కానీ ఈక్వల్ రివ్యూస్ వస్తాయి. అంటే మన దగ్గర ఎప్పుడు షో అయిపోతుందో వాళ్ళకి అలానే షో అయిపోతుంది. సో ఆ రివ్యూస్ చూసి ఎవరు మోసపోకండి, నెగిటివ్ రివ్యూస్ ఎవరు పట్టించుకోమాకండి. మూవీ ఖచ్చితంగా అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ఈరోజు నేను బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్ యాప్ అని ఓపెన్ చేశాను టికెట్ చూద్దామని. ప్రీవియస్గా చాలా సినిమాస్ ఉన్నాయి. మిరాయి కానీ, తర్వాత మన బెల్లంకొండ శ్రీనివాసులది మూవీ వచ్చింది కదా కిష్కింధపూరి. సో ఇంకా లిటిల్ హార్ట్స్, సో ఎక్సెట్రా చాలా సినిమాలు ఉన్నాయి, కాదని చెప్పలేదు. హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు ప్రీమియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి రేపు సాయంత్రం వరకు ఒక్క షో కూడా వేరే సినిమాకి లేదు. ఉన్న థియేటర్లో ఉన్న షోస్ అని ఇంకా పెంచారు టైమింగ్, ఎక్స్ట్రా షోస్ వేసుకొని మరీ ఓన్లీ ఓజీ. టికెట్ రేట్లు హైక్ అయినాయి, కాదని చెప్పలేదు కానీ అది కొంచెం తగ్గించుంటే చాలా బాగుండు. గత మనం హరహర వీరమల్ల కూడా చూసాము, భారీగా పెట్టేశారు. దీన్ని కూడా భారీగా పెట్టేశారు. మన ఈవెంట్ గురించి మొన్న చేద్దాం అనుకున్నా, అంటే యాక్చువల్గా మన కంటెంట్ అది కాదు కదా, అందుకని చేయలేదు. ఈవెంట్ చూసాం మొత్తం. అసలు పవన్ ఎంట్రీ కానీ ఆ స్వాగ్ కానీ జపనీస్ అంటే లాంగ్వేజ్ మాట్లాడడానికి ట్రై చేశాడు. అయితే క్రేజీ ఉంది కదా. ఆ కట్టడం పట్టుకొని వస్తుంటే అసలుకి మనోడు డిప్యూటీ సీఎమ్మా లేకపోతే రియల్ గ్యాంగ్స్టర్ అనిపించింది గాయస్. నిజం చెప్పాలంటే అంతే. యాక్చువల్గా అంటే ఆ మూవీ ప్రీజ్ ఈవెంట్కి టికెట్స్ కూడా వేరే అన్న తీసుకున్నాడు, చంద్రన్న అన్నోడు పిలిచారు రమ్మని. ఆ విఐపి పాస్లు అవి కూడా. కానీ మమ్మల్ని అంటే యాక్చువల్గా నేను పోలేదు అనుకో, అంటే నాకు వర్క్ ఉండే పోలేదు. అన్న వెళ్ళాడు. వెళ్దాం అంటే విఐపి పాస్లో ఎంట్రీ లేదు కదా. అదే తెలిసిందే కదా, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద సినిమా హీరోస్కి కొంచెం స్పేస్ ఉన్న గ్రౌండ్లోనే అరేంజ్ చేసుకోవాలి. చిన్న గ్రౌండ్లు, మీడియం గ్రౌండ్లు, ఎందుకంటే బయట ఊరు నుంచి అక్కడి నుంచో వస్తారు కాబట్టి కొంచెం కష్టమే. టీజర్ అయితే ఒక్కొక్కడికి మెత్తిపోయినాయి. ఇంకా పాటలు అయితే ఇంక చెప్పలేదు. ఫ్యూజులు అందరు కట్ అయిపోయినాయి. ఏంట్రా మన తమనన్న ఈ రేంజ్లో కొట్టాడని. తమనన్న ఒకటే చెప్పాడు గైస్, ఓజీతోని నేను తమిళ వాళ్ళకి రివ్యూ కాదు కదా రిప్లై ఇస్తా అని చెప్పాడు అంతే. ఈ మధ్య ఎవరి సాంగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయో తెలుసుగా. సో ఆ ట్రెండ్ని తప్పించేసి మనోడు ఎక్కడ పెట్టినా, ఏ థియేటర్లో పెట్టినా, ఏడ పెట్టినా కానీ ఓజీ. అసలు దాంట్లో లిరిక్స్ కొడతంటే రిపీట్ మోడ్ గైస్, రిపీట్ మోడ్. వెంటనే విని బోర్ కొట్లా, ఇంకా ఎక్కుతుంది అనమాట ఎనర్జీ. ఎప్పుడురా మూవీ ఇంకా రిలీజ్ అని. మీరు కూడా నెగిటివ్ రివ్యూస్ ని ఎంకరేజ్ చేయకుండా అందరూ థియేటర్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. ఇమ్రాన్ హష్మిన్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు ఓమీ సాంగ్ తోని, ఐ మీన్ టీజర్ లో కానీ ఎప్పుడన్నా కానీ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ విలన్ అనిపించింది గైస్. ఒకటే మాట, మీకు కూడా ఈ మాట మీకు కూడా ఎంత మందికి అగ్రి చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే వేరే లెవెల్ అనిపించిండ్రు. ఆ గ్యాంగ్స్టర్ స్టోరీకి కానీ మనోడు ఇచ్చిన వైబ్ కానీ అదొక వేరే లెవెల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా, అదర్ హీరో ఫ్యాన్స్ ఉన్నా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్ స్టైల్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయకుండా
ఖచ్చితంగా మూవీ థియేటర్స్కి వెళ్ళేసి మూవీ చూడండి. జై పవర్ స్టార్ మూవీ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓజీ అండ్ పవన్ కళ్యాణ్ గారికి, సుజిత్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే గైస్, బాయ్.